కలుగును గాక. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రియులు రతన్ రాజు గారి యొక్క గృహమునందు మనందరి రీతిగా కూడుకోవడానికి దేవుడి ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి రతన్ రాజు గారి యొక్క దంపతులను ప్రేమించి మరిచినటువంటి కుమారుడు కనిష్ట కుమారుడు జయచంద్ర మరి యొక్క దినాన్ని వివాహము జరగనైనది కనుక మరి ప్రధానము నిమిత్తమై మరి పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రధానము చేయబడిన తర్వాత పెళ్లి కుమార్తెని తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత మనకుంది కనుక మరి సమయంలో బయలుదేరుచుండగా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని బయలుదేరదాం. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన కృప కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రియులు రతన్ రాజు గారి యొక్క దంపతులను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కనిష్ట కుమారుడు జయచంద్రాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, కోతుమూడి కాసులు బాబు గారి యొక్క దంపతులకు మీరు ఇచ్చినటువంటి కుమార్తెను ప్రభా తండ్రి, ప్రభా యొక్క బిడ్డకు ప్రభా జయచంద్రకు ప్రభా పెద్దలు నిశ్చయించిన ప్రకారము ఈ యొక్క దినాన్ని వివాహము జరగనంటుండగా ప్రభా నీ కృప చూపించండి. ప్రభు ఈ సమయంలో ప్రభా తండ్రి పెళ్లి కుమార్తెను సిద్ధపాటు చేసుకుని ప్రదానం చేయబడి ప్రభా పెళ్లికి తీసుకురావడానికి ఈ యొక్క సమయంలో మేము బయలుదేరి వెళ్తుండగా మీరు సహాయం దయచేయండి. ప్రభా అలనాడు ప్రభా ఇసాకు ప్రభా ఎలియేజర్ను పంపించి ప్రభా తన కుమారునికి తగినటువంటి భార్యను తీసుకురామని పంపించినట్టు అటు రీతిగా వెళ్ళి ఎలియాజరు మాట్లాడి పెళ్లి కుమార్తెతో వారి పెద్దలతో మాట్లాడి తీసుకుని వచ్చినట్టుగా లేఖన భాగంలో ప్రభు మేము చూచున్నాం. అటు రీతిగా ప్రభా తండ్రి సమయంలో ప్రభా జయచంద్రకు ఏర్పాటు చేసినటువంటి ప్రభా సాటి అయిన సహాయాన్ని ప్రభా ప్రదానం చేయబడి ప్రభా మేము తీసుకురావడానికి వెళ్తుండగా మీరు సహాయం దయచండి. ఈ సమయంలో ప్రభా కొన్ని ఆభరణాలు తీసుకుని వెళ్తుండగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కాపుదలు నీ సన్నిధి తోడుగొంచండి ప్రభా. చక్కగా మర్యాదగా మేము వెళ్ళి ప్రభా ఆ ప్రదానంలో పాల్గొని ప్రదానం చేయబడిన తర్వాత పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి సహాయం దయచేయండి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మీరే తోడుగునండి. ప్రయాణమంతట్లో కూడా మీరే తోడుగుండి సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనలను కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రభు బయలుదేరి వచ్చినటువంటి బిడ్డలకును ప్రభా అక్కడ జరగబో ప్రధానానికి జరగబోవు వివాహానికి సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.
ప్రదానం జరిగించడానికి పెళ్లి కుమారుడు ఇంటి వద్ద నుండి నాయన మరి వారు అనేక ఆభరణాలు తీసుకుని వచ్చి ఉన్నారు నాయన. పెళ్లి కుమార్తె ప్రదానానికి సిద్ధపడుతూ ఉండగా ఇదంతా నీ సంకల్పం, నీ ఉద్దేశం, నీ దీవెన నాయన. నీ బిడ్డలు ఇంకా నీలో సంతోషించి ఆనందించిన సహాయం చేయమని, ప్రధానంలో పాలు పంచుకున్న వారందరినీ దీవించమని, జరుగుతున్న కార్యక్రమం ఆశీర్వాదం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తల్లిదండ్రులు కుమార్తెని తెలుసుకుని వస్తున్నారు. వారిని బట్టి చెల్లిస్తున్నారు. స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కృపామయుడ, దయామయుడ, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయదేవా, నమ్మదగిన దేవా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేదేవా, మీకే వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రత్యేక దినమందు ప్రభా ఈ విధంగా ప్రభా మేము కూడుకొనుటకు మీరు మా పట్ల చూపిన కృపకే వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి జయచంద్రని, లేహాన్ని ప్రభా మీరు జతపరుస్తున్న ఈ కార్యక్రమంలో ప్రభా మేము పాల్గొనటకు మీరు మాకు అనుగ్రహించిన యొక్క వందనములు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మహిమార్థమై జరగలాగిన సహాయం దయచేయండి. అందరూ ఆత్మీక మేలు పొందలాగిన అందరినీ జీవించి ఆస్వాదించమని, ముఖ్యంగా జయని ప్రభాని చేతులకు అప్పగిస్తూ అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల యేసే నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రధానం చేసి తీసుకువెళ్తానికి వచ్చున్నారు కాబట్టి అక్కడ పెద్దలు వచ్చి మరి పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు ఏం పంపించారో మరి పెళ్లి కుమార్తె తరపునున్న పెద్దలు ఉన్నాను, మీరు స్థలానికి రండి. అలాగే పెళ్లి కుమార్తె తరపునున్న పెద్దలు కూడా ఎదురేసి ఈ స్థలానికి రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. అక్కడ నుండి వచ్చిన ఇద్దరు పెద్దలండి, పెళ్లి కుమార్తె తరపునున్న ఇద్దరు పెద్దలు మరి యొక్క ప్రధాన స్థానంలో కూర్చున్నట్లయితే పెళ్లి కుమారుడు ఇంటి వద్ద నుండి ఏం తీసుకుని వచ్చారో అక్కడ పెద్దలు మరి ఇక్కడ పెద్దలకి చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. నిశ్చితార్థించేలా నిశ్చితార్థించేలా
ప్రధానం చీర, మండే ప్రధానం చీర, చీర, తల్లిదండ్రులు బట్టలు, తల్లిదండ్రులు బట్టలు అవి, పెళ్లి కూతురికి ప్రధానం టాయిలెట్ కిట్, ఇది నిశ్చితార్థం ఉంది. చెప్పులండి, 2 జతలు. పెళ్లి కుమార్తెకి పువ్వులు, ఆకు ఒక్క, అని ఇంకో బేసిన ఆకు ఒక్క పసుపు, రెండు పేరెంటల్ జాకెట్లు. ప్రార్థన చేస్తున్నామండి. సర్వశక్తి గల తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకున్నతుడవు, సృష్టికర్తవు, దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతగణము కొనియాడబడుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన కార్యక్రమాన్ని బట్టి మనకు స్తుతిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, ఇరుపక్షాల వారు నాయన తండ్రి ప్రధానంలో నాయన తండ్రి పెండ్లి కుమారుడు తెచ్చుకోమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
లేని కార్యం. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాం. ఇదిగో రెబెకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరం చెప్పు. అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రము తీసి రెబెకాకు ఇచ్చాడు. మరి అతడు ఆమె సహోదరునికి తల్లికి ఇలుగల వస్తువులు ఇచ్చి అతడు అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకుని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరులను ఆమె తల్లి ఈ చిన్నదాన్ని 10 దినములైన మా యొద్ద ఉండని, ఆ తర్వాత ఆమె ఎలా వచ్చినని అప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నా తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదనండి. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో మా సహోదరి నువ్వు వేలకు తల్లి ఒకదుగా ఆమె పనికెత్తులను లేచి ఒంటెలు ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళారు. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకొని పోయి దేవుడి మాట్లాడినట్లు పలిపించగా కామ దాని కావలి కాయవారు మేలుకుని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రిల తరువాత పండుకునొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు తండ్రుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. దేవుడు తన వాక్యంలో దీవించునుగాక. ఆమేన్. 2 వాక్యాలు చదివిన సహోదరులు భారతీయ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు తన కుమార్తెని దీవించుగాక. ఈ కాల సమయంలో ప్రభావ గునైనా ఈ ప్రధాన కార్యక్రమంలో మీరు తోడైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు వందనాలు. ఇందుకు ప్రభు నేహాను ప్రభావ వరుణ్ ప్రభావ మీరు ప్రేమించి ప్రభావ ఇదిగోనైనా ఈరోజు వివాహం ఏర్పరిచినందుకు మీకు వందనాలు. ఇది ప్రభావ వివాహం ప్రభావ అన్ని విషయంలో ఘనమైనదిన ప్రభావ మీరు అనుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. వివాహాన్ని ప్రభావ అన్ని ప్రభావ మీరే ఆది నుండి 5 నిమిషం వరకు ప్రభావ మీరు అగ్యత వహించి ఆయన వివాహ కార్యక్రమం అంతట్లో మీరు తోడని అడుగుతున్నాను. అలాగే ఈ ప్రధాన ప్రభావ ఎంతో ఘనమైనదిగా జరిగించారు. అలాగే ప్రభావ తండ్రి ఇంకా అనేక మంది ప్రభు రావాల్సింది వివాహకర్తను ప్రభా అక్కడ చేర్చుకోవడానికి ప్రభా ఆ బిడ్డను ప్రభావ మీరు ఇద్దరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడతారని ప్రభా కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే 20 కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటారని యేసు నామములో ప్రార్థన చేయించున్న పరమ తండ్రి. పరిశుద్ధ నామములో ఇరుపక్షాల కుటుంబ సభ్యులందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ ప్రధాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన సర్వోన్నతుడైనటువంటి దేవునికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఛేదన సంస్కార యేసు నామకరణ సంవత్సరంలో 2026వ సంవత్సరం మనం కొనసాగించడానికి ప్రభు కృప చూపించారు. లేఖనం చెబుతా ఉంది, ప్రేమ చేతను తాళిమి చేతను ఆయన వారిని విమోచించెను, పూర్వపు దినములన్నిటను వారిని ఆయన ఎత్తుకుని మోసుకొనుచూ వచ్చెను అని లేఖనం చెబుతా ఉంది. ఇన్ హిజ్ లవ్, ఇన్ హిజ్ పిటీ హి రిడీమ్డ్ దెమ్. అద్భుతమైన మాటది. ప్రేమ చేత ప్రేమించే దేవుడు ఆయన. సకలమైన దీవెనలకు పాత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ప్రేమ చేత తాళిని, ఇన్ హిజ్ పిటీ, ఆయన దయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ దినాన ఇరుపక్షాల కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ రోజున లేఖ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభువు చేయటానికి ఇష్టపడిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి కాసుల్ బాబు గారి దంపతులను జ్యోతిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె లేఖను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రత్నరాజ్ గారు కుటుంబం నుంచి జయచంద్రను దేవుడు ప్రేమించి వారి పంపినటువంటి విలువైనటువంటి వస్తువులు, వెండి బంగారం. వెండి విమోచనకు గుర్తయితే
బంగారము పవిత్రతకు పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి ఆయన మన విమోచకుడు, ఈజ్ అవర్ రెడీమర్. ఆయన మనల్ని విమోచించిన వాడు, విమోచనకర్త. కాబట్టి విమోచన క్రయధనాన్ని చెల్లించి మనలందరినీ కూడా ఆయన కొనుక్కున్నటువంటి వాడు. కాబట్టి దాని విలువైనటువంటి వస్తు సామాగ్రిని తల్లిదండ్రుల చేతిలో పెట్టినటువంటి సాదృశ్యం మనం చూసాం. అదే సాంప్రదాయాన్ని ఈ రోజున ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎలియాజరు ద్వారా పంపబడిన ప్రధాన వస్తువులన్నీ కూడా కుమార్తె లేహ సమ్మతించి తన సమ్మతిని తెలియజేసి ఇక్కడ కూర్చున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆనాడు రిబ్కాను గురించి చెబుతున్న మాటల్లో ఆమె యోగ్యమైన జీవన నేపథ్యానికి ఆలవాలమైనటువంటి కుమార్తె, తల్లి యొక్క భక్తి జీవితాన్ని పొలుకుపుచ్చుకుని కుటుంబ నేపథ్యాన్ని ఆమె అనుసరిస్తూ ఈ రోజున దేవుడు తనకు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని తలంచుకుని ఆ పరిశుద్ధ వివాహ గృహస్థ జీవితంలో ప్రవేశించలేనటువంటి నేపథ్యంలో తన సమ్మతిని తెలియజేసి ఆమె కూర్చున్నటువంటి విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను, ఉండాలి అని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. కుమార్తెను నేను దీవిస్తా ఉన్నాను. ఆనాడు ఎలియాజరుతో సమ్మతించి తిరిగి వెళ్ళినట్లుగానే ఈ రోజున ఈ కుమార్తె కూడా సమ్మతిని తెలియజేసింది. కాబట్టి సంతోషంగా ఆ పరిశుద్ధ వివాహ వేదిక చెంతకు వెళ్ళడానికి ప్రభు కుమార్తెను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ చేరినటువంటి మన జీవితాల్లో గమనం చేసినట్లయితే ఆయన మన అందరి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వాడు, చేసిన వాడు. హౌ గ్రేట్ థింగ్స్ హీ హ్యావ్ డన్ ఫర్ యూ, ఫర్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయన, అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆయన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ఆయన, విడువని ఎడబాయిని ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు కుమార్తెను ఆశీర్వదించిన నేపథ్యంలో ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. కాబట్టి ఆమె యొక్క దైనందిన జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వర్ధిల్లడానికి, తాను చేరవలసినటువంటి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి యజమానుగా జయచంద్రను దేవుడు సిద్ధపరిచిన నేపథ్యంలో అతని చెంతకు ఆ పరిశుద్ధ వేదికను చేరబోతున్న నేపథ్యంలో పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఒక దీవెన, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా అనే మాట ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యెహోవా. యెహోవా అనగా ఇస్ ద ఎటర్నల్ గాడ్, నిత్యుడైనటువంటి దేవుడు. బుద్ధులు నేర్పించి చక్కటి జీవన నేపథ్యానికి నేను సిద్ధపరిచిన తల్లిదండ్రులను ఎన్నడూ కూడా నీవు మరిచిపోకూడదు. దేవుడు నీకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ యజమానుని చిత్తానికి లోబడి నీవు జీవించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళుతూ ఉన్న ఈ మార్గం ఇంతకు ముందు నీవు నడిచినటువంటి మార్గము కాదు. కాబట్టి ఇక నుంచి నీ దైనందిన జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను, ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఉండి, అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న చిట్టుబాబాయ్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. లేక యొక్క సంఘ కాపరులు నవీనయ్య గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఎందరో అభిషక్తులు, డిగ్నిటరీస్, చాలా మంది ఉన్నతులైనటువంటి వారందరూ ఈ ప్రధాన కార్యక్రమాన్ని వీక్షించినటువంటి నేపథ్యంలో ఈ కుమార్తెను మీరందరూ కూడా దీవించినటువంటి నేపథ్యంలో దేవుడు అందరికంటే అన్నిటికంటే ముందుగా లేఖను దేవుడు దీవించాడు. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరము దేవుడు సర్వదా సర్వత్రా నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, సకలమైన దీవెనలకు మరి నిన్ను వర్ధిల్లజేస్తూ ఈ భూమి మీద అనేకులకు దీవెనకరంగా నిన్ను ఉంచాలని నేను కోరుతూ, ఆకాంక్షిస్తూ ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన చిట్బాబు గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరుపక్షాల కుటుంబాలు, శ్రేయభిలాషులు అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ, అమ్మ పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అప్పుడు దాకా మీరు అలాగే పట్టుకోవాలమ్మా, వెయ్యొద్దు. ఇలా చూడండి ఒకసారి. రండి. ఓడపల్లి నుండి వచ్చిన
రమేష్ గారు ప్రార్థన చేసిన తర్వాత స్త్రీలు ఆ బంధు ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన శ్రేష్టకరమైన ఈ శుభదినాన్ని బట్టి గడియను బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా కుమార్తె లేహాను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బాబు. ఉదయకాల సమయంలో ఆయన జరిగిన ప్రధాన కార్యక్రమం అంతటిలో ఇంతవరకు నీ సన్నిధి నీ ప్రసన్నతను ఇక్కడ ఉంచినందులకే వందన. ఆయన నీ దాసులు నిలబెట్టుకుని ఇంతవరకు అమూల్యమైన మాటలు నీ దాసుల ద్వారా మాకు తెలియచేసినందులకే వందనాలు బాబు. అలాగున నాయన అలనాడు రిబ్కా ఎలాగైతే లోబడే తత్వములో నాయన విధేయత చూపించే విషయంలో ఎలాగైతే నమ్మకత్వము కలిగి ఉన్నదో, అలాగున లేహా కూడా తన భర్తను ఎదుర్కోబోతుండగా నాయన ప్రభువా అలాంటి గుణ లక్షణాలను నీ బిడ్డ కలిగి ఉండినట్లుగా నీ కృపద ఇచ్చేయండి నాయన. మరికొన్ని గంటల్లో ప్రభువా వేరువేరుగా ఉన్నటువంటి జయచంద్ర అలాగున లేహాను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తుల సమక్షములో ప్రభువా నూతన గృహస్థ జీవితంలోనికి అడుగు పెట్టబోతుండగా నాయన సియోనులో నుండి మీ దంపతులను ఇరువురిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాయన. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ బంధుని స్త్రీలు కుమార్తెకి ధరింప చేయుచున్నారు. ఆమేన్. దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించును. బంధువులుగా మిత్రులుగా అందరూ కూడా సాయంకాలపు దైవజనుల ద్వారా ఇంతవరకు మీరు జరిగించిన ఈ శ్రేష్టమైన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. అధ్యక్షులుగా ఉండి నడిపించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. అయ్యా వచ్చిన అతిరథ మహారథులను బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం ఇంత వేడుకగా మీరు పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి జరగబోతున్న రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా నిర్వహించడం, అన్ని విషయాలు మీరు చేసి మీరే మహిమను పొందమని, మహిమనాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రశస్తమైన విలువైన శక్తి గల మహిమల నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.